లలిత సహస్రనామాన్ని అగస్త్య మహర్షి నుంచి మనకు తెలుగులోకి ఎలా వచ్చింది అన్న క్వెషన్ వచ్చిందనమాట. అప్పుడు 'సౌభాగ్య భాస్కరం' అనే అద్భుతమైన పుస్తకం దొరికింది. 'సౌభాగ్య భాస్కరం' అనే పుస్తకాన్ని భాస్కర్ రాయల వారు రాసారట. భాస్కర్ రాయల వారు అమ్మవారి ఉపాసకులు. అసలు ఆ టైంలోనే భాస్కర్ రాయల వారి భుజం మీద, లెఫ్ట్ సైడ్ భుజం మీద లలిత అమ్మవారు, రైట్ సైడ్ భుజం మీద శ్యామలాదేవి కూర్చున్నట్టు కనిపించేదంట. అంత గొప్ప అమ్మవారి భక్తుడంట ఆయన. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకుందాం. భాస్కర్ రాయల వారికి ఎంతో మంది శిష్యులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకుంటూ ఉండేవాడు. ఆయన ఉపాసన బల ఎలా ఉండేదంటే, ఒక శిష్యునికి ఒక పుత్రుడు నపుంసకుడుగా పుడతాడు. అంటే ట్రాన్స్‌జెండర్ లాగా పుడతాడు. అలాంటి పిల్లాడికి ఆ కష్టం తీయాలి అని చెప్పి సూర్యుడికి ఉపాసన చేస్తాడంట గురువు భాస్కర్ రాయల వారు. సూర్యుడికి ఉపాసన 21 రోజులు అలా చేసిన తర్వాత ఇంకా గుణం కనపడకపోతే ఆగ్రహం చెందుతాడంట. "ఏంటి సూర్యదేవా! నేను నిస్వార్థంగా నా శిష్యునికి చేస్తే నువ్వు అడ్డుకుంటావా?" అని ఇంకా ఆల్మోస్ట్ శాపం పెట్టేంతలాగా వెళ్తాడంట. శాపం అంటే నిజంగా మంచిని కోరేవాళ్ళు అండ్ నెక్స్ట్ ఆ టైంలో గురువులంతటి వాళ్ళు నాలుక చాలా స్వచ్ఛంగా ఉండేదంట. వాళ్ళన్న మాట వాక్కుకి ఆ బలం ఉండేది అని చెప్తారు. అలా ఉన్నప్పుడు సూర్యదేవుడు అంతటి వాడు, "అయ్యో భాస్కరాయరా! నువ్వు వద్దు ఇలా ఆగ్రహం చెందకు. నేను నీకు కృష్ణా నదిని నీ ఇంటి వద్దకే చేస్తాను. ఆ నీళ్లు తాపిచ్చు ఆ అబ్బాయికి నయమవుతుంది" అని చెప్పారంట. అది అమ్మవారి శక్తి అంటే. అది భక్తుడంటే. అమ్మవారికి భక్తుడి మీద ఉన్న ప్రేమ అటువంటిది. అటువంటి భాస్కర్ రాయల వారు కాశీలో తర్వాత ఈ శ్రీచక్రం గురించి వీటన్నిటి గురించి చదివిన తర్వాత అమ్మవారి అమ్మవారి దయ వల్ల లలిత సహస్రనామం తెలుగులో రాయడానికి సంకల్పించుకున్నారు. కాశీ నది ఒడ్డున కూర్చొని రాస్తూ ఉంటే చాలా మంది ఆయన్ని ఎంతో ప్రశ్నించాలి, ఎంతో అడ్డుకోవాలని చూసారంట. కానీ అమ్మవారి దయ ఉంటే ఇంకేంటి ఆయనకు కావాలి? అయితే ఆయన చేసేసారంట. తెలుగులో అనువాదం చేశాక ఇప్పటికి కాశీలో అన్నపూర్ణమ్మ గుడి లోపల విగ్రహం పక్కన రైట్ సైడ్ శ్రీచక్రేశ్వరుడు అన్న శివలింగాన్ని ప్రతిష్ఠించాడంట. అక్కడ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆహ్, శ్రీచక్రేశ్వరుడు అన్న దాన్ని మన భాస్కర్ రాయల వారు ప్రతిష్ఠించారట. దేని సందర్భంగా అంటే తెలుగులో లలిత సహస్రనామాన్ని రాసిన సందర్భంగా అంట. అటువంటి గొప్ప భక్తుడి గురించి ఇవాళ మనం చెప్పుకుంటున్నందుకు ఆ అమ్మవారికి నిజంగా శతకోటి కృతజ్ఞతలు. అమ్మ నీ చల్లని చూపు మా అందరి మీద కూడా ఉండేలాగా చూడు.